సో అందరికి నమస్కారం. ముందుగా గాయపడ్డ సింహంకి నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఈ సినిమా అనుకోవడం, దాని తర్వాత జీ జీ ఫైవ్ జీ స్టూడియో ఈ సినిమాకి అసోసియేట్ అవ్వడం. సో పోతే ఈ మధ్య తరుణ్ భాస్కర్ మాట్లాడినప్పుడు ఈ సినిమా గురించి నాకు చెప్తే, పవన్ నీవి కలిసినప్పుడు అడిగాను వాట్ ఈజ్ వాట్ అని. టీజర్ రిలీజ్కి ముందు ఈ టీజర్ చూపించడం ముందు టీజర్ బాగా నచ్చి ఏంటి కాన్సెప్ట్ అని అంటే మొత్తం కాన్సెప్ట్ చెప్తే, అప్పుడు ఈ సినిమాని వరల్డ్ వైడ్గా మేము రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. సో కాన్సెప్ట్ చాలా బాగుంది అండ్ టీజర్ మీరు అందరు కూడా మంచి అప్లోజ్ వచ్చింది టీజర్కి, మంచి గుడ్ హ్యూమర్. సో ఈ సినిమాని మా ఎస్విసి ద్వారా వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నాం. టీమ్కి ఆల్ ది బెస్ట్. సో ఈరోజు రిలీజ్ డేట్ మెయిన్గా అనౌన్స్మెంట్. ఇలా ట్రంప్ అడావిడంతా తుచ్చు, పోతే వాళ్ళు ప్రమోషన్కి ఏదో కొత్తగా చేయాలి కాబట్టి ప్రయత్నం చేశారు. సో రిలీజ్ డేట్ వీళ్ళు May 1 అని ఫిక్స్ అయ్యి పెట్టుకున్నారు. పోతే అండర్లైన్ ఏంటంటే కండిషన్స్ అప్లై. April 30కి ఆల్రెడీ పెద్ద సినిమా అనౌన్స్ అయింది. సో పెద్ద సినిమా గ్రాండ్ రిలీజ్, వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. గ్రాండ్ రిలీజ్ ఉన్నప్పుడు May 1కు మేమే థియేటర్లు ఇవ్వలేము, మళ్ళీ దిల్ రాజుని వేసుకుంటారు జనాలు. అదే చెప్పా, కండిషన్స్ అప్లై. రేపు అవసరం అనుకుంటే కూడా వీళ్ళు రిలీజ్ డేట్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలని. సో ఈ రోజుల్లో ప్రమోషన్కి ప్రతి ఒక్క మూమెంట్ ఇంపార్టెంట్ కాబట్టి, సో దానికోసం వాళ్ళు అడ్వాన్స్గా ఈరోజు May 1 అని అనౌన్స్ చేసుకుంటున్నారు. సో అలాంటిది ఉంటే ఒక 1 వీక్ వెనకకు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో పోతే ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. ఒక మంచి కాన్సెప్ట్తో చేసినందుకు దానికి జీ స్టూడియో లాంటి కంపెనీని బ్యాక్ బోన్ లాగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ బోన్ నన్ను పెట్టుకోవడం బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అలాగే నాకు ఎఫ్డిసి మీటింగ్ ఉంది ఈరోజు. సో 11:30. సో ఐఎమ్ గోయింగ్. సో మీరు కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు. మొత్తం మీద ట్రంప్ గారిని మీరు తీసుకురాకపోయినా మీరు వచ్చారు, అదే సంతోషం. అండ్ మీరు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవ్వబోతుంది అనేది మా అందరికీ తెలిసిన విషయమే. ఎన్నో అద్భుతమైన సినిమాలని ఆయన మనకు అందించారు. రీసెంట్గా లవ్ టుడే